ఇంగ్లాండ్ అనే దేశంలో రాబర్ట్ రిస్ అనే వ్యక్తి 1785లో ఈ యొక్క సండే స్కూల్ ని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించడానికి ఏదో ఒక ఆయనకుంటూ ఒక మోటివ్ ఉండాలి కదా. సో అందుకనేసి ఆయనకి కలిగిన భారం ఏమంటే ఇంగ్లాండ్ అనే దేశంలో వచ్చేసి ఆయన చాలా మంది యుద్ధానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ యొక్క కుమారులు చాలా మంది రోడ్డు మీద అనాథలుగా భిక్ష ఎత్తుకోవడము, లేకపోతే ఇంకొంతమంది వచ్చేసి చైల్డ్ లేబర్ కింద పనికి వెళ్ళడము. సో ఇవన్నీ ఈ విషయంలో కాకుండా కొంతమంది వచ్చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు వాడుకోవడము, కుదురుతే వాళ్ళని చంపేయడము, ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఆయనకి కలిగిన భారం ఏమంటే చిన్న పిల్లలే కదా, ఎదిగితే యవనస్తులు వాళ్ళే కదా దేవుని రాజ్యంలో వారసులు అవ్వేది. ఆయన ఒక చిన్న మోటివ్ తో ఆయన ప్రారంభించారనమాట. ఆయన ప్రారంభించినప్పుడు ఆయన ఒక్కడే ప్రారంభించినా కానీ ఆయన ఒక సంపాదనలో సగం భాగం వరకు వీళ్ళ పిల్లలకి అనేసి కేటాయించాడు. స్టార్టింగ్ ఎవరు రాలేదు, 60 మంది 70 మంది వచ్చారు. సో స్టార్టింగ్ ఎంతమంది వచ్చారంటే మీరు ఊహించుకోండి ఎంతమంది ఉంటారు అనేసి. కాలక్రమేణంగా ఆయన ఒక 100 మంది, సో 200 మంది వాళ్ళకి భోజనాలు పెట్టడము, వాళ్ళకి సరైన మార్గం ఏందనేసి బైబిల్ మూలంగా చెప్పడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఆయన. అలాగే చేస్తూ ఆయనతో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఆమె పేరు వచ్చేసి మిస్ కోప్ అనేసి, ఆమె కూడా వచ్చింది. అలా ప్రారంభించిన ఆయన అనుకోలేదు అంతమంది వస్తారనేసి దాదాపుగా 5 లక్షల మంది గ్యాదర్ చేసిండు. ఆయన 5 లక్షల మంది గ్యాదర్ చేసిండు. సుమారుగా 4000 సండే స్కూల్ ఆయన ప్రారంభించిండు ఆయన జీవిత కాలంలో. ఆయన అనుకోలేదు అంతమంది వస్తారనేసి, కానీ ప్రారంభించాడు. ఆయన చనిపోతూ ఒక రిపోర్టర్ వచ్చేసి ఇప్పుడు చనిపోతున్నారు కదా, ఈ ఒక 5 లక్షల మందిని 4000 సండే స్కూల్ని ఎవరు నడిపిస్తారు ఏమంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏమంటే, ఈరోజు నేను చనిపోతాను, నా తండ్రి చనిపోయాడు, ఈరోజు నువ్వు చనిపోతావు, అందరూ చనిపోవచ్చు, కానీ ఈ యొక్క సండే స్కూల్ ని నడిపించేది, ముందు ప్రపంచాన్ని కూడా నడిపించేది ఎవరంటే ఈ సండే స్కూల్లో ఈ యొక్క సండే స్కూల్లో యవనస్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాదాల మూలకంగా ఈ ప్రపంచం నడుస్తుందనేసి ఆ రకంగా సండే స్కూల్ ప్రారంభించడం జరిగింది. అది వాళ్ళు అక్కడ ప్రారంభించినా కానీ ఈ రోజు మన ఇండియాలో బెంగళూరు నగరంలో ఈ యొక్క గాడ్స్ కేర్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఈ యవనస్తుల మూలకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడానికి ఆయన చేసిన ప్రారంభము ఇప్పుడు వరకు కొనసాగింది. మన యవనస్తుడు బ్రదర్స్ కళ్యాణ్ కొన్ని ఫ్యాక్ట్స్ మీద వచ్చి పంచుకుంటారు. కళ్యాణ్. మీ అందరికి నమస్కారాలు. ఈ ఫ్యాక్ట్స్ వచ్చేసి కొంచెం బైబిల్ గురించి ఉంది, కొంచెం నార్మల్ ఫ్యాక్ట్స్ ఉంది. సో ఇదేంటంటే లైక్ లియోనార్డో డా విన్సీ అనే పెయింటర్ ఉన్నారు. ఆయన వచ్చేసి అనేక చిత్రాలు వేశారు, లైక్ మోనాలిసా అలాంటివి కానీ చాలా వేశారు. అందులో లైక్ ఆయన వేసిన ఒక ముఖ్యమైన పెయింటింగ్ ఏంటంటే ద లాస్ట్ సఫర్ అని. అది మన యేసుక్రీస్తు జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన. అంటే లాస్ట్ అందరూ తన శిష్యులతో కూడి లాస్ట్ గా తను విందు ఆరంభించిన ఆ చిత్రాన్ని వేశారు. అది వేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అది వేసేటప్పుడు లైవ్ లైక్ అక్కడ ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ భావాల్ని తెలుసుకొని ఆయన వేసేవారు. అలాగే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే జాన్ గుటన్బర్గ్ అనే వ్యక్తి మొదట ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాంట్లో టీవీ కోసమని ప్రకటన గ్రంథం నుంచి లైక్ లాస్ట్ లో 2 సాక్షులు చనిపోతారో అది అందరూ ప్రపంచం అంతా చూస్తుంది అనే ఒక వాక్యాలను ఆధారంగా తీసుకొని టీవీని కనిపెట్టడానికి ట్రై చేశారు. అలాగే మేరీ జోన్ అనే ఒక చిన్న బాలిక తను సంవత్సరం అంతా తను కూడబెట్టిన ఒక తన డబ్బుని ఎక్స్పెక్ట్ సేవింగ్స్ లాగా దానితో బైబిల్ కొనుక్కోవాలని ఒక ప్రయాస పడుతుంది. దానికోసమని 26 కిలోమీటర్లు ఆ బిడ్డ నడుచుకొని వెళ్ళి బైబిల్ కొనుక్కుంటుంది. సో అలా కొనుక్కోవడం వల్ల బైబిల్ సొసైటీ వాళ్ళు గుర్తించి ఇలాగా ఇంకా ఎంతో మందికి ఇలా ఆశ ఉండొచ్చు అనే ఒక వాళ్ళ ఆలోచనతో బైబిల్ సొసైటీని ప్రారంభించారు. అలా ప్రారంభించిన బైబిల్ సొసైటీ ద్వారానే మనకి ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్స్ అన్ని లైక్ ప్రింట్ అవుతున్నాయి అండ్ వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ లో కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇవి కొన్ని ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. పంచుకున్న కళ్యాణ్కి ప్రభుపేట ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి సన్ను ప్రభుపేట మీ అందరికీ వందనాలు. బైబిల్లో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సో అందులో మొదటిగా యేసుని గూర్చి న్యూ టెస్టిమెంట్లో 577 ప్రవచనములు ఉన్నాయి.
అదైన తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్లో అయితే 949 ప్రవచనాలు ఉన్నాయి. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఎవరికి తెలియంది. సో అందుకే మీతో పంచుకుందామని అనుకున్నాను. దెన్ సెకండ్ వన్ వచ్చేసి మనము పాడుతున్న ఆశీర్వాదములు మా మీద పాటను ఎస్కేఎల్ 34:26 ప్రకారం మనం పాడుచున్నాము. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బైబిల్లో 14,810 అద్భుతాలు ఉన్నాయి. సో ఇదే నేను మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో ఉన్న బ్రదర్ జాషువా వచ్చేసి కొన్ని ఫ్యాక్ట్స్ మీ దగ్గర పంచుకుంటారు. సో ఈ ఫ్యాక్ట్స్ అంటాను, ఇవి జనరల్గా మేము గత నెల రోజులుగా కష్టపడి అన్ని వెబ్సైట్స్ కానీ యూట్యూబ్ లింక్స్లో కానీ చూసి, అంటే ఒకటి కాదు ఒక 8 మంది దీని గురించి డిస్కస్ చేసి కరెక్ట్గా చెప్తున్నామా మళ్ళీ ఏదైనా రాంగ్ ఏదైనా చెప్తున్నామా అని డిస్కస్ చేసుకొని మీ దగ్గర చెప్పడం జరుగుతుంది. దాదాపు 50కి పైగా ఫ్యాక్ట్స్ రెడీ చేసుకున్నాం, కానీ టైం లేకపోవడం వల్ల కొన్ని చెప్తున్నాం. దాంట్లో కొన్ని ఇంపార్టెన్స్. ప్రపంచంలో క్రైస్తవులు అనబడేవారు, క్రీస్తుని వెంబడించేవారు దాదాపు 123 దేశాలలో ఉన్నారు. వాళ్ళ లెక్క 200 కోట్లకు మించింది. పూర్తి బైబిల్లో 18వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ వారు అనువదించారు. 1453లో జాన్ గుటెన్బర్గ్ కనుగొన్న ప్రింటింగ్ ప్రెస్లో ఫస్ట్ ముద్రించింది బైబిల్. ముద్రించిన ఫస్ట్గా 30 బైబిల్ ప్రింట్ చేస్తే నేటికి దాంట్లో 3 బైబిల్స్ అలాగే ఉన్నాయి. దాంట్లో ఒకటి అమెరికన్ లైబ్రరీలో ఉంది, ఇంకోటి న్యూయార్క్ మ్యూజియంలో ఉంది. లేటెస్ట్గా బిల్ గేట్స్ అనే ధనవంతుడు దాదాపు 135 కోట్లు ఇచ్చి దాన్ని కొన్నారు. మరి ఇప్పటి వరకు దాదాపు అమ్ముడమైన బైబిల్స్ లెక్క గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దాని ప్రకారంగా 500 కోట్ల బైబిల్స్ ఇప్పటి వరకు సేల్ అయినాయి అనమాట. సో ప్రతి సంవత్సరం యావరేజ్గా 10 కోట్ల బైబిళ్ళు సేల్ అవుతున్నాయి. ఆ లెక్కన నెలకు 84 లక్షలు, రోజుకి 2,80,000 బైబిళ్ళు, గంటకు 11,580 బైబిళ్ళు, నిమిషానికి 193 బైబిళ్ళు, సెకండ్కి 4 బైబిళ్ళు. నేను ఈ ఫ్యాక్ట్ చెప్పేలోపే దాదాపు 40 బైబిళ్ళు సేల్ అయి ఉంటాయి. సో ఇది నేను చెప్పాలనుకున్న ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. ఈ ఫ్యాక్ట్ మీకు అందరికీ చాలా విలువైన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని మేము భావిస్తున్నాము. అలాగే ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే. బైబిల్ మనకన్నా చాలా బాగా తెలుసు, 66 పుస్తకాలు, అలాగే అధ్యాయాలు 1187 అధ్యాయాలు ఉన్నాయి. రెఫరెన్సెస్ 31,101 రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క బైబిల్ని 40 మంది ఆథర్స్ రాయడం జరిగింది. ఈ 40 మంది ఆథర్స్ 10 డిఫరెంట్ ప్లేసెస్ లో రాసినా గానీ ఈ బైబిల్ ని మనం చదువుతున్నప్పుడు ఒక్కరే రాసినట్టుంటది. ఎవరైనా గమనించారా ఇది ఎందుకు, ఏ రకంగా అనేసి? ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ మూలకంగా రాయబడిన పుస్తకం కాబట్టి. అలాగే మరొకటి, ఈ బైబిల్ ని ఒక్క లాంగ్వేజ్ లో రాసింది కాదు, 3 లాంగ్వేజెస్ రాశారు. ఒకటి గ్రీకు, హెబ్రీ, ఇంకొకటి అరమైక్. 3 లాంగ్వేజెస్ లో ఈ యొక్క పుస్తకాన్ని రాయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క బైబిల్ 1000 సంవత్సరాలు పట్టింది రాయడానికి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు. డిఫరెంట్ ప్లేసెస్, 10 డిఫరెంట్ ప్లేసెస్ అని చెప్పాం కదా. ఈ 10 డిఫరెంట్ ప్లేసెస్ లో వేరే కాలాలలో రాసినా గానీ, వేరే భాషలలో రాసినా గానీ వాళ్ళంతా చెప్పే మాట ఏమంటే ఇది ఎక్కడో మూలలో కూర్చొని ఒక కాకముల్ స్టోరీ మరి రాసింది కాదు, వారి కల్లారా చూసి రాసిన పుస్తకం. ఐ విట్నెసెస్ అంటారు. అందుకే పేతురు గారు, యోహాన్ గారు ఏమంటారంటే కల్పితమైన మేము కథలు మీకు రాయడం లేదు, కానీ మేము కల్లారా ఏమి చూసామో, చెవులారా ఏది విన్నామో, మనము ఏదైతే మనము స్పర్శించి చూసామో దాన్నే మీకు రాస్తున్నామని చెప్తున్నారు. ఈ యొక్క ఫ్యాక్ట్ మనకి తెలిసినట్టయితే మన మిత్రులు కూడా చెప్పేసి అనేకులు దేవుని వైపు ఇంకా ఆసక్తిగా మనము నడిపించడానికి అనుకుంటున్నాం.